సో సెల్స్ కమాండ్ యూజ్ చేసుకుని మనం ఎలా చేస్తామంటే డబ్ల్యూబి డాట్ సెల్స్ ఆఫ్ రోస్ డాట్ కౌంట్ అంటే అది లాస్ట్ రో వరకు వెళ్తుంది. తర్వాత ఇక్కడ మనం ఏంటంటే కాలం నెంబర్ ఇవ్వాలి. కాలం నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బి కాలంలో కావాలండి. బి కాలం నెంబర్ అంతా 2. నెక్స్ట్ వచ్చేసి ఎండ్, ఇది కామన్. ఈ వర్డ్ అనేది కామన్. ఎండ్ ఎక్సెల్ అప్ క్లోజ్ బ్రాకెట్ డాట్ రో. సో ఇప్పుడు మీరు డబ్ల్యూబి డాట్ డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ కే కదా. సో అవి రెండు సేమే కదండి. మీరు ఎలా చేసినా సరే వచ్చే రిజల్ట్ సేమ్ ఎక్స్. మళ్ళీ దాన్నే మీరు మెసేజ్ బాక్స్ త్రూ తెలుసుకోవాలన్నారు అనుకోండి. లాస్ట్ రో ఇన్ బి కాలమ్ ఈజ్ ఎక్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఎఫ్ఎన్ఎఫ్5 సేమ్. మీరు సేల్స్ కమాండ్తో అయినా చేయొచ్చు. ఈవెన్ మళ్ళీ ఒకసారి చూడండి, ఈ వాల్యూ డిలీట్ చేసి రన్ చేస్తా. F5. See, last row in B column is 21. అండ్ అలాగే అండ్ ఇందులో మనం ఈ రోజు కొత్తగా తెలుసుకున్న పాయింట్ ఏంటంటే దిస్ వర్క్ బుక్ అంటే దేన్ని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పాను. book 1, ఐ హ్యావ్ అ మల్టిపుల్ వర్క్ బుక్స్ లైక్ దస్. ఓకే. book 6, ఇక్కడ దిస్ వర్క్ బుక్ అంటే ఏంటి. మీరు మీరు డెవలపర్ ట్యాబ్ ఏ వర్క్ బుక్ లో నుండి అయితే ఓపెన్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలపర్ ట్యాబ్ book 1లో నుండి చేయొచ్చు, book 2లో నుండి చేయొచ్చు, book 3లో నుండి చేయొచ్చు, book 4లో నుండి చేయొచ్చు, book 5లో నుండి చేయొచ్చు. book 5లోని డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేసి దిస్ వర్క్ బుక్ అని రాస్తే అప్పుడు ఏమవుతుంది, book 5 అనేది దిస్ వర్క్ బుక్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక వర్డ్ అండి, దట్ ఈస్ యాక్టివ్ వర్క్ బుక్. యాక్టివ్ వర్క్ బుక్ అంటే ఏంటి. యాక్టివ్ వర్క్ బుక్ అంటే మల్టిపుల్ వర్క్ బుక్స్ ఉన్నా కూడా మీరు లాస్ట్ ఏ వర్క్ బుక్ తో వర్క్ చేశారో దాన్ని మనం యాక్టివ్ వర్క్ బుక్ అంటాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వర్క్ బుక్ అండ్ లాస్ట్ యాక్టివ్ వర్క్ బుక్. ఈ దిస్ వర్క్ బుక్ యాక్టివ్ వర్క్ బుక్ ఈ కమాండ్స్ ని కూడా మనం సినారియోని బట్టి దిస్ వర్క్ బుక్ వాడాలా యాక్టివ్ వర్క్ వాడాలా అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో యూ ప్లీజ్ రిమైండ్ దిస్, వాట్ ఈస్ దిస్ వర్క్, ఫ్రమ్ విచ్ వర్క్ బుక్, ఏ వర్క్ బుక్ నుండి అయితే మనం డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేస్తామో దాన్ని దిస్ వర్క్ బుక్ అని, లాస్ట్ టైం ఏ వర్క్ బుక్ తో ఓపెన్ చేసామో దాన్ని యాక్టివ్ వర్క్ బుక్ అని. ఇక్కడ నాకు మల్టిపుల్ వర్క్ బుక్స్ లేవు, నాకు ఉన్నది ఒకటే ఒక వర్క్ బుక్. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఈ వర్క్ బుక్ లో నుండే నేను డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేశాను, అందుకే ఇక్కడ నేను దిస్ వర్క్ బుక్ అని రాసుకున్నాను. ఫైన్. అంటే లాస్ట్ రో అనేది బై యూజింగ్ రేంజ్ కమాండ్ సేల్స్ కమాండ్ చూసాము. ఇప్పుడు లాస్ట్ కాలం చూద్దాం. ఫైండ్ ది లాస్ట్ కాలం ఇన్ బి కాలం. బి కాలమ్ సారీ, లాస్ట్ కాలం ఇప్పుడు రోలో ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సీ ఇన్ థర్డ్ రోలో చూస్తాను. థర్డ్ రో ఆఫ్ మళ్ళీ అందులో ఏ షీట్ లో, ఇన్ షీట్ 5. థర్డ్ రో ఆఫ్ షీట్ 5. సో ఇది ఎలా ఉంటుంది. సబ్ లాస్ట్ కాలం ఆఫ్ షీట్ 5 లో లాస్ట్ కాలం కదా, ఆటోమేటిక్గా ఎండ్ సబ్ వచ్చేసింది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను షీట్ 5తో వర్క్ చేయాలి కాబట్టి నేను షీట్ 5ని సెట్ చేసుకుంటా. ఏమని, డబ్ల్యూబి ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్ అని రాసుకుంటానండి. ఎందుకంటే నేను ఈ ఈ వర్క్ బుక్ నుండే కదా ఈ డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేసింది. సారీ, నాట్ డెవలపర్ ట్యాబ్, మ్యాక్రో విండో. దిస్ వర్క్ బుక్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ షీట్ 5 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్. ఇది అంటే డబ్ల్యూబిలోకి నేను షీట్ 5 సెట్ చేసుకున్నా కదా. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, దీన్ని డిమ్ డబ్ల్యూబి యాజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వర్క్ బుక్ని కానీ వర్క్ షీట్ని కానీ సెల్స్ని కానీ రేంజ్ని కానీ మనం ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటాం. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాం, లాస్ట్ కాలం కదా కావాల్సింది, ఆ కాలంని నేను ఎక్స్లో స్టోర్ చేస్తాను. ఎక్స్లో ఎలా స్టోర్ చేస్తాను, ఎక్స్ ఈక్వల్స్ టు డబ్ల్యూబి డాట్ ఫార్ములా ఏంటి, సెల్స్ ఓపెన్ బ్రాకెట్ తర్వాత ఏంటండి, సెల్స్ ఓపెన్ బ్రాకెట్ ఏ రోలో మీకు కావాలి, థర్డ్ రోలో మాకు కావాలి అంటే సెల్ సింటాక్స్ ఏంటి, రో నెంబర్ కామా కాలం నెంబర్. సో థర్డ్ రోలో
కాలమ్స్ డాట్ కౌంట్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఎండ్ ఎక్సెల్ టు లెఫ్ట్, అక్కడ నుండి మీరు లెఫ్ట్కి వచ్చేయండి. డాట్ కాలమ్, ఆ కాలమ్ నంబర్ ఇవ్వండి. ఒకవేళ మీరు దాన్ని ప్రాక్టికల్గా చూడాలి అనుకుంటున్నారు, సో యూ అసైన్ ఎ మెసేజ్ బాక్స్ ఫర్ దట్. ఎలాగా? మెసేజ్ బాక్స్, యూ మెయింటైన్ దిస్ గ్యాప్స్, ఈ గ్యాప్స్ మెయింటైన్ చేయండి ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీనింగ్ఫుల్ ఉంటుంది. లాస్ట్ కాలమ్ ఇన్ థర్డ్ రో ఈజ్ యాంపర్సెంట్ ఎక్స్. అంటే ఇక్కడ మీకు స్పేస్ రావాలి కాబట్టి నేను ఇక్కడ స్పేస్ ఉంచాను. ఇప్పుడు దీన్ని రన్ చేయండి. F5. వేరియబుల్ నాట్ డిఫైన్డ్, ఇది ఎందుకు వచ్చింది? పైన మనం ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ రాసాం కాబట్టి. సో డిమ్ డిమ్ ఎక్స్ యాజ్ ఇంటీజర్, అగైన్ ఇంటీజర్ క్యాపబిలిటీ ప్లస్ ఆర్ మైనస్ 32,000 వాల్యూస్. F5. సి లాస్ట్ కాలమ్ ఇన్ థర్డ్ రో ఇస్ 10th, బికాస్ జే కాలమ్ కదండి, జే కాలమ్ అనేది 10th పొజిషన్ లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ మళ్ళీ ఫిల్ చేశాను 134. అంటే ఇప్పుడు ఏంటి, పీ కాలమ్ ఇస్ లాస్ట్ రో కదా. సో ఇఫ్ ఐ రన్ దిస్, సి థర్డ్ రో ఇస్ 16th. నౌ ఓకే. సో ఈ లాస్ట్ కాలమ్ ని, లాస్ట్ రో ని మనం ఎలా యూజ్ చేయాలి? నౌ వీ హ్యావ్ సీన్ what is last row formula, and again we have seen what is last column, and also we have seen what is this workbook. This workbook అంటే ఏంటి? అండ్ ఇన్ ది సేమ్ వే యాక్టివ్ వర్క్ బుక్, దిస్ వర్క్ బుక్ అంటే ఏంటండి? మనం ఏ వర్క్ బుక్ నుండి అయితే డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేసి విజువల్ బేసిక్ విండో ఓపెన్ చేస్తాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ దిస్ వర్క్ బుక్. యాక్టివ్ వర్క్ బుక్ అంటే మనకి ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నా సరే మనం లాస్ట్ టైము ఏ వర్క్ బుక్ తో వర్క్ చేసాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ వర్క్ బుక్. సో లాస్ట్ రో లాస్ట్ కాలం ఫార్ములాస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, వి విల్ సి. ముందు ప్రీవియస్ గా మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసాం. ఇప్పుడు ఆ ఇఫ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ లో ఎస్ ఇన్ షీట్ 1, నౌ ఐ వాంట్ టు నో ది టోటల్ స్టూడెంట్ స్టేటస్. మనం ఇంతకు ముందు ఎలా రాసాం కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సబ్ ప్రోగ్రామ్ నేమ్ తీసుకున్నాం. స్టూడెంట్ స్టూడెంట్స్ స్టేటస్ అబౌట్, స్పేస్ ఇవ్వకూడదు, అబౌట్ మార్క్స్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నా, ఇంటర్ ప్రెస్ చేశాను. సారీ మళ్ళీ నేను స్పేస్ ఇచ్చాను. ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్ మనం ఏం ఇవ్వాలి, అండర్ స్కోర్ ఇవ్వాలి. సో అండర్ స్కోర్ మార్క్స్ ఎంటర్. ఇప్పుడు ఫస్ట్ నేను ఏ వర్క్ షీట్ తో వర్క్ చేస్తున్నాను, షీట్ 1 తో వర్క్ చేస్తున్నాను, దాన్ని ఏం చేస్తానంటే సెట్ డబ్ల్యూబి ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్, డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ షీట్ 1 అని రాసుకున్నానండి. ప్లస్ షీట్ 1 అని సెట్ చేసుకున్న తర్వాత ఈ డబ్ల్యూబి ఎవరో ప్రోగ్రామ్ కి తెలియాలి. సో డిమ్ అనేది డిక్లరేషన్ మెథడ్, డిమ్ డబ్ల్యూబి అనేది వేరియబుల్ నేమ్, యాజ్ అనేది మ్యాండేటరీ కీవర్డ్, ఆబ్జెక్ట్ అనేది డేటా టైప్, డిమ్ డబ్ల్యూబి యాజ్ ఆబ్జెక్ట్. రాసిన తర్వాత మళ్ళీ మనం దేంతో చెక్ చేస్తున్నాం, మనం D4 తో చెక్ చేస్తున్నాం. ఇఫ్ D4 ఈజ్ గ్రేటర్ దాన్ 35, మనకి తర్వాత ఎందులో రావాలి, E4లో రావాలి. సో నేను ఏం చేస్తాను, ఇఫ్ డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ వేసేయాలండి, D4 double quotes close bracket is greater than 34, then ఎందులో రావాలి, నాకు E4 లో రావాలి. సో WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ E4 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్స్ టు పాస్. అంతే కదండి. లేదు అంటే ఎల్స్ ఏం రాయాలి, పే. సో WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ E4 double quotes close brackets equals to pay.
ఏంటి మీకు ఇక్కడ ఈ రేంజ్ అనేది ఎలా ఉన్నా వస్తుంది, స్మాల్ ఉన్నా వస్తుంది, క్యాపిటల్ ఉన్నా వస్తుంది, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. సో ఇప్పుడు మీరు రన్ చేశారనుకోండి, రన్ చేస్తున్నాను F5. సబ్స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ రేంజ్, వాట్ ఈస్ దిస్? ఇక్కడ చూడండి, సబ్స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే, మీకు వర్క్ నేమ్లో కానీ వర్క్ షీట్ నేమ్లో కానీ మీకు ఎప్పుడైనా ఎర్రర్ ఉంటే దెన్ ఇట్ కమ్స్ అండర్ సబ్స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఇక్కడ నేను షీట్ 1 అని ఇవ్వకుండా షీట్ అని ఇచ్చాను. సో అవుట్ ఆఫ్ రేంజ్ అంటే మీరు మెన్షన్ చేసిన వర్క్ బుక్ కానీ మీరు మెన్షన్ చేసిన షీట్స్ కానీ ఇక్కడ లేవు అని చెప్పేది సబ్స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ రేంజ్. సో నేను రన్ చేస్తున్నాను F5. చూడండి వచ్చింది పాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 పెట్టాను, మళ్ళీ రన్ చేస్తా చూడండి. F5 ఫెయిల్. సో దిస్ ఈస్ ఫర్ సింగిల్ స్టూడెంట్. మీరు ఎప్పుడు కూడా ఒకేసారి ఆటోమేషన్ చేయడానికి ట్రై చేయొద్దు. ఫస్ట్ బేస్ ఏంటో తెలుసుకోండి. మీరు ఒక ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చిన తర్వాత దెన్ యూ స్టార్ట్ డూయింగ్ యూనో ఎట్ ఏ టైం. ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దిస్ ప్రోగ్రామ్. నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇక్కడ నుండి కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ప్రోగ్రామ్లో. దిస్ ఇస్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఆల్ ఈ ఓకే, ఇక్కడ D4 మళ్ళీ తర్వాత D5 D6 ఇలా మాన్యువల్గా రాయాలండి. సో అప్పుడు ఎలాగా? దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో మనం ఏం చేస్తాం దెన్, అప్పుడు మనం వెళ్ళి ఫర్ లూప్ హెల్ప్ తీసుకుంటాం. ఏమని తీసుకుంటాం? బాస్ నా వాల్యూస్ అనేవి ఎక్కడి నుండి చేంజ్ అవుతున్నాయి? 4 నుండి చేంజ్ అవుతున్నాయి, ఎక్కడ వరకు ఉన్నాయి? 15 వరకు ఉన్నాయి. సో ఇన్ దట్ కేస్ ఇక్కడ ఈ 4ని తీసేస్తాను, ఈ 4ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి ఈ 4 ప్లేస్లో నేను ఎక్స్ అనుకుంటా, %x. నెక్స్ట్ మళ్ళీ %x. నెక్స్ట్ మళ్ళీ %x. ఈ ఎక్స్ వాల్యూస్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ x = 4, x = 5, x = 6. సో x = 4 to 15 అండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఎక్స్, అంతే కదా. మళ్ళీ ఎక్స్ని డిఫైన్ చేయాలి. ఎక్స్ ఎవరు తీసుకోండి, డిమ్ ఎక్స్ యాజ్ ఇంటీజర్. ఏంటి ఇదే సినారియోలో అన్ని వాల్యూస్ లేవు కదా అంటే ఎస్ 255 కంటే ఎక్కువ కాదు కాబట్టి మీరు యూ కెన్ ఆల్సో టేక్ బైట్ అండి. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని చూస్తే 4 to 15 కదా. నేను ఒకటి తీసుకుంటాను, బటన్ తీసుకొని బై స్టాటిక్ వే. ఓకే, ఫర్ ఆల్ స్టూడెంట్స్ కదా, ఆల్. ఇది నేను అసైన్ చేసిన ప్రోగ్రామ్. సో ఆన్సర్ ఎస్, రీనేమ్ ఎడిట్ టెక్స్ట్ ఫర్ లూప్ స్టాటిక్. ఫర్ లూప్ యూజ్ చేస్తూ స్టాటిక్ వేలో, దిస్ ఇస్ నాట్ డైనమిక్ వే ఎందుకంటే మీరు 15 మాన్యువల్గా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ 23, 45, 67, 78, 89, 23, 45. మరి మళ్ళీ మీరు రన్ చేసినా సరే సి మీకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ వరకు ఎందుకంటే మీరు స్టాటిక్గా ఇచ్చారు. సో మీకు డైనమిక్గా కావాలి అంటే వన్స్ అగైన్ మళ్ళీ ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్ చేస్తాను. అంటే సింగిల్ ప్రోగ్రామ్లో కూడా చెప్పొచ్చు, బట్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఈవెన్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇలాగే చేయండి. ఎందుకంటే ఒకేసారి మల్టిపుల్ లైన్స్ చూడగానే మీరు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్సులు ఉన్నాయి. సో వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. డిమ్ ఎక్స్, సారీ ఇది కట్ అయిపోయింది ప్రోగ్రామ్. సో కాపీ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ డైనమిక్ వే. ప్రోగ్రామ్ నేమ్ కూడా 255 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి. సో ఇక్కడ 15 కాదు, ఐఆమ్ టేకింగ్ సమ్ అదర్ ఎల్ఆర్. ఎల్ఆర్ అంటే నా దృష్టిలో ఏంటో తెలుసా? లాస్ట్ రో.
లాస్ట్లో మనం ఆటోమేటిక్గా కనుక్కోవాలంటే మనం ఫార్ములా ఆల్రెడీ చూసాం. ఏంటది? ఎల్ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూబి డాట్ అంటే ఏ వర్క్ బుక్ ఏ షీట్, దిస్ వర్క్ బుక్లో షీట్ 1 వెళ్ళి రేంజ్ ఆఫ్ ఎందులో లాస్ట్ కాలం కావాలి నాకు డి కాలం. సో గో టు డి కాలం వెళ్ళిన తర్వాత రోస్ డాట్ కౌంట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ ఎండ్ ఓపెన్ బ్రాకెట్ ఎక్సెల్ అప్ డాట్ రో rows డాట్ కౌంట్ డాట్ ఎండ్ ఎక్సెల్ అప్ డాట్ రో. సో ఇప్పుడు ఇక్కడ ఎల్ఆర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇంకొక దీన్ని కాపీ పేస్ట్ చేస్తా. కాపీ పేస్ట్ చేస్తే మీకు ఈవెన్ అసైన్ అయిన ప్రోగ్రామ్ నేమ్ కూడా పేస్ట్ అవుతుందండి. సో అంటే మళ్ళీ మళ్ళీ బటన్ ఇదంతా చేసుకోకుండా రైట్ క్లిక్ వచ్చి అసైన్ మ్యాక్రోకి వెళ్ళి ఓన్లీ ప్రోగ్రామ్ నేమ్ చేంజ్ చేయండి. సో ఈ బటన్కి ఆల్ డైనమిక్ తీసుకున్నాను, ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ కూడా ప్రోగ్రామ్ నేమ్ డైనమిక్ పర్లు అదర్వైజ్ ఇక్కడ అంటే మనకి ఇఫ్ కండిషన్ ఒకటే కాదు, ఇఫ్ కండిషన్కి వాల్యూ ఎప్పుడు వస్తుంది మళ్ళీ మనం ఇక్కడ ఉన్న సినారియోలో ఫర్ లూప్ హెల్ప్ కావాలి. మళ్ళీ ఫర్ లూప్లో కూడా స్టాటిక్గా వాల్యూస్ తీసుకోలేము, ఎందుకంటే ఈ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, వేరియబుల్ నాట్ డిఫైన్డ్ బికాస్ ఆఫ్ ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ రాసాం కదా. సో డిమ్ ఎల్ఆర్ యాజ్ ఇంటీజర్ రన్ చేయండి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ వరకు తీసుకున్నారు కదా, ఇప్పుడు రన్ చేయండి. సి దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ లాస్ట్ రో. ఈవెన్ లాస్ట్ కాలం కూడా మనం ఇలాగే యూజ్ చేస్తాం. అంటే మాక్సిమం కాంబినేషన్స్ ఆటోమేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటాయంటే ఫర్ లూప్ తగిన ఇఫ్ కండిషన్, ఇంకా లాస్ట్ రో అనేది మ్యాండేటరీ. వేర్ ఎవర్ యూ గో లాస్ట్ కాలం ఈజ్ 100% ఇట్ ఇస్ మ్యాండేటరీ. అండ్ ఈవెన్ ఆటోమేషన్ అంటే ఏంటి, మనం రిపీటెడ్గా ఏవైతే యాక్షన్స్ చేస్తామో వాటన్నిటిని మనం త్రూ ప్రోగ్రామ్ చేస్తాం. మాక్సిమం ఇలాంటి రిపీటెడ్ యాక్షన్స్ అన్ని ఆటోమేషన్ చేసినప్పుడు మాక్సిమం లూప్స్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫర్ లూప్ వాడతాం. ఒకసారి సినారియోని బట్టి డూ వైల్ డూ అంటే టైప్స్ ఆఫ్ లూప్స్ కూడా చూద్దాం మనం నెక్స్ట్ సెషన్లో. బట్ ఈ రోజు క్లాస్ వరకు అయితే వీ హ్యావ్ కంప్లీట్లీ డిస్కస్డ్ వాట్ ఈస్ ఇఫ్ కండిషన్ ఏంటి, ఎల్స్ ఇఫ్ కండిషన్ ఏంటి, లాస్ట్ ఫార్ములా ఏంటి, లాస్ట్ కాలం ఫార్ములా ఏంటి, దిస్ వర్క్ బుక్ ఏంటి అండ్ యాక్టివ్ వర్క్ బుక్ ఏంటి, అండ్ వీటి వలన యూజెస్ ఏంటి. ఓకే, వీటన్నిటిని కాంబినేట్ చేసుకొని మనం నెక్స్ట్ సెషన్లో కొన్ని అసైన్మెంట్స్ చేద్దాం. ఆల్మోస్ట్ అర్థమెటికల్ ఫార్ములాస్ అన్ని, ఐ మీన్ సమ్ ఇఫ్, సమ్స్, కౌంట్ అండ్ ఆల్ దీస్ ఫంక్షన్స్ అనేవి మనం మాక్సిమం ఇప్పటి వరకు మనకున్న నాలెడ్జ్తోనే, ఐ మీన్ కవర్ అయినవి ఆల్మోస్ట్ 7 to 8 సెషన్స్ అయినా సరే ఈ ఈ ఈ కవర్ అయిన టాపిక్స్లో ఉన్న వాటిని తీసుకొని ఎక్సెల్లో మనం ఏమైతే చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ బై యూజింగ్ సారీ బై యూజింగ్ ఎక్సెల్, అంటే ఒక సినారియో తీసుకుంటే ఇందులో టోటల్ కావాలి. నార్మల్గా ఎక్సెల్ అయితే మనం సమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. బట్ ఇప్పటి వరకు మీకున్న నాలెడ్జ్తో యూ కెన్ డూ దిస్. ఇక్కడికి వస్తే యా, అండ్ లాస్ట్ సెషన్లో చెప్పాను టోటల్ శాలరీ ఎలా చేయాలి, చేయమని చెప్పాను. బట్ నెక్స్ట్ సెషన్లో ఎలా చేయాలి అనేది మనం చేద్దాం. డేటా ఇంజనీర్ శాలరీ టోటల్ ఎంత, డేటా అనలిస్ట్ శాలరీ ఎంత, నంబర్ ఆఫ్ డేటా ఇంజనీర్స్ ఎంత, అంటే రిలేటెడ్ టు అర్థమెటికల్ ఫార్ములాస్, సమ్ ఇఫ్స్ కానీ, కౌంట్ ఇఫ్స్ కానీ, ఆర్ యావరేజ్ ఇఫ్స్ కానీ, వాట్ ఎవర్ వీ హ్యావ్ దోస్ మెనీ యునో టాస్క్స్, మనం టాస్క్లు తీసుకొని వాటిని మనం నెక్స్ట్ సెషన్లో ఆటోమేట్ చేద్దాం ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని ఫర్ లూప్ కాంబినేషన్స్తో. ఓకే, యూ ప్లీజ్ ప్రాక్టీస్ టిల్ నౌ వాట్ ఎవర్ ఐ హ్యావ్ కవర్డ్. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం అర్థమెటికల్ ఫార్ములాస్ని ఎలా ఆటోమేట్ చేయాలో స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.